ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, పురుషోత్తమ, సంగమ యుగి నివాసిని, తీవ్ర పురుషాతి ఆత్మను, ఉన్నతో ఉన్నతమైన పరోపకారి ఆత్మను, సర్వంశ త్యాగిని, సతో ప్రధాన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి, జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 14/10/2025. ఆజ్ కా హెడ్డింగ్, ఈ రోజటి హెడ్డింగ్ మధురమైన పిల్లలు. ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం. ఈ యుగంలోనే పరివర్తన జరుగుతుంది. మీరు కనిష్ఠుల నుంచి ఉత్తమ పురుషులుగా అవుతారు. ఈ యుగంలోనే పరివర్తన జరుగుతుంది. ఈ యుగములోనే కనిష్ఠుల నుంచి ఉత్తములుగా అవుతారు. నేను పురుషోత్తమ సంగమయుగి ఆత్మను అనే స్థితిని సదా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రశ్న: ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని ఆలోచించడం లేక మాట్లాడడం వలన ఎల్లప్పుడూ ఉన్నతి జరగదు? ఉత్తరం: డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాం, డ్రామా చేయిస్తే చేస్తాం. ఇలా ఆలోచించేవారు లేక మాట్లాడే వారి యొక్క ఉన్నతి ఎప్పుడూ జరగదు. ఇలా అనడమే రాంగ్. మీకు తెలుసు, ఇప్పుడు మనం ఏదైతే పురుషార్థం చేస్తున్నామో అది కూడా డ్రామాలో నిశ్చితం అయ్యుంది. పురుషార్థం చేయాల్సిందే, నా కోసం నేను కష్టపడాల్సిందే అనే థాట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మరి నేను ఆత్మ కలియుగంలో ఉన్నాను. ఇక్కడ దీపం మరియు తుఫాను యొక్క కథ. నేను కలియుగి మనుషుల పాట అయితే విన్నాను, కానీ దాని అర్థం ప్రపంచంలో వారికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగ వాసులుగా ఉన్నాం. మరి బాబా చెప్తున్నారు, పిల్లలకి జ్ఞాన పాయింట్లు గుర్తు ఉండని కారణంగా ఇలాంటి పదాలని వ్రాయడమే మర్చిపోతారు. ఇది ముఖ్యమైనది. ఏది? దీపం కానీ, దీపపు పురుగులు కానీ, దీపము మరియు తుఫాను యొక్క కథ, ఇవన్నీ జ్ఞానం చెప్పేటప్పుడు బుద్ధిలో లేవంటే జ్ఞానం మీద పట్టు రావట్లేదు అని అర్థం. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. ఈ సంగమ యుగం కూడా ఒక పండగ. ఈ పండగ అన్నిటికంటే ఉన్నతమైనది. ఇది మీకు తెలుసు. ఇప్పుడు మనం పురుషోత్తములుగా అవుతున్నాం. ఉత్తమ పురుషులుగా ఇప్పుడు మనం అవుతున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే లక్ష్మీ నారాయణులు అందరికంటే ఉన్నతమైన వాళ్ళు. వారు అందరికంటే షావుకారులుగా ఉండేవారు. అందరికంటే నెంబర్ 1 ఆత్మగా ఉండేవారు. మరి మహాప్రలయం జరిగినట్లు తర్వాత నెంబర్ 1 శ్రీకృష్ణుడు సాగరంలో రావి ఆకుపై వచ్చినట్లు శాస్త్రాల్లో చూపిస్తారు. ఇప్పుడు మీరేమంటారు మరి? ఈ శ్రీకృష్ణుడు నెంబర్ 1, వారిని శ్యామ సుందరుడు అని అంటారు. వారు బొటన వేరు చప్పరిస్తూ వచ్చారు అని చూపిస్తారు. చిన్న బిడ్డ గర్భంలోనే ఉంటాడు. కావున జ్ఞానసాగరు నుండి వెలువడి మొట్టమొదట ఉత్తముడు పురుషుడుగా శ్రీకృష్ణుడుగా ఉన్నారు.
అంటే శాస్త్రాల్లో ఆ కథలని చూపించారు. చెప్పాలంటే అంత చిన్న బిడ్డ రావి ఆకుపైన ఉండడం ఇంపాసిబుల్. దాని అర్థం ఏంటి? శ్రీకృష్ణుడి ఆత్మ జ్ఞానం ద్వారా జన్మ తీసుకుంది. శ్రీకృష్ణుడి ఆత్మ నెంబర్ వన్ పురుషోత్తముడు. మరి వీరు జ్ఞానసాగరుడు. నీటి సాగరం కాదు. ప్రళయం కూడా జరగదు. కొత్త కొత్త పిల్లలొస్తారు. కావున బాబా పాత పాయింట్లను మళ్ళీ రిపీట్ చేయవలసి ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఇలా 4 యుగాలు. ఐదవది పురుషోత్తమ సంగమ యుగం. కనిష్ఠుల నుంచి సర్వోత్తములుగా అవుతాం. ఇప్పుడు బాబా మనల్ని సర్వోత్తమంగా తయారు చేస్తున్నారు. అందరికంటే ఉత్తమమైన వారు ఎవరు? లక్ష్మీ నారాయణులు. ఈ విధంగా లక్ష్మీ నారాయణని కూడా తయారు చేసింది ఎవరు? స్వయం పరమాత్మ. మరి నేను ఆత్మ, నాపైన నేను సదా అంతటి అటెన్షన్ పెడుతున్నానా? నేను లక్ష్మీ నారాయణల వల్లే అంతం ఉన్నతమైన ఆత్మగా అవ్వుతున్నాను అంటే సదా ఎంత నిశ్చయం ఉండాలి నాపైన, నా తండ్రి పైన, నా పురుషార్థం పైన అనేది చెక్ చేసుకోవాలి. బాబా చెప్తున్నారు, చదువు యొక్క సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత అవస్థను పొందాలి. ఉన్నతమైన వారుగా పూజ్యనీయులుగా అయ్యేందుకు తండ్రికి పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. ఉన్నతమైన వారిగా పూజ్యనీయులుగా ఉండేందుకు సహాయకులుగా అవ్వాలి. సత్యమైన తండ్రి ద్వారా రైట్ రాంగ్ యొక్క జ్ఞానం ఏదైతే లభించిందో దాని ద్వారా ధర్మయుక్తంగా అయి జీవన బంధనం నుంచి ముక్తులుగా అవ్వాలి. ముక్తి మరియు జీవన ముక్తుల వారసత్వాన్ని తీసుకోవాలి. వరదానం: పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా సర్వులను సహయోగులుగా చేసే సఫలత మూర్త భవ. మరి ఇప్పుడు జ్ఞానం ఇచ్చి మరియు తీసుకునే స్టేజ్ని దాటారు. ఇప్పుడు స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం చేయండి. రోజంతటిలో ఎంతమందికి నేను స్నేహాన్ని ఇస్తున్నాను? ఎవరు ఎదురుగా వచ్చినా, సంపర్కంలోకి వచ్చినా స్నేహం ఇవ్వాలి, తీసుకోవాలి. అటువంటి వారిని సర్వులకు స్నేహిలు, సర్వులకు ప్రియమైన వారు అని అంటారు. జ్ఞానదానం అజ్ఞానులకు చేయాలి కానీ బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానులుగా అవ్వాలి. అంటే జ్ఞానం అజ్ఞానులకు ఇవ్వాలి, కానీ స్నేహం అనే దానం మనని ఎంతో ఉన్నతంగా చేస్తుంది. స్లోగన్: ఒక్క సెకండ్లో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టడం, ఇదే తీవ్ర పురుషార్థం. ఒక్క సెకండ్లో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే తీవ్ర పురుషార్థం. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను ఉన్నతమైన పురుషార్థి ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. నేను ఆత్మ ఉన్నతమైన తీవ్ర పురుషార్థిని. సతో ప్రధానమైన వారిని, సుసంపన్నుడను. సదా నా ఉన్నతమైన శక్తులు, గుణాల ద్వారా నా ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా, స్థిరంగా
ధైర్యంగా వేస్తాను. నా ప్రతి అడుగును సుసంపన్నంగా చేసుకుంటాను. నేను సర్వంశ త్యాగి ఆత్మను. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ దివ్యమైన, శక్తివంతమైన, స్థిరమైన యోగి జీవితాన్ని గడుపుతాను. నేను ఆత్మ సూర్యవంశీ స్వరూపాన్ని సదా నా పవిత్రతా శక్తితో పవిత్ర స్వరూపంతో నిర్విఘ్న ఆత్మగా ఉంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ పురుషార్థి జీవితానికి మీరు ఇంతటి శక్తిని ఇచ్చారు. సదా మీ స్మృతిలో ఉంటూ నిర్వికారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి ద్వారా సర్వశక్తుల కిరణాలను తీసుకుంటూ పరమాత్మ కిరణాలతో నా ఈ జీవితాన్ని ఎంతో సతో ప్రధానంగా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.